నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ నరసింహన్తో భేటీ అయిన సీఎం కేసీఆర్. కొత్త పురపాలక చట్టం, పురపాలక ఎన్నికలు తదితర అంశాలపై ఇరువురి మధ్య భేటీ. జాతీయవాదాన్ని రెచ్చగొట్టి మోదీ గెలిస్తే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి కేసీఆర్ గెలిచారు. తన వరకు వస్తే కానీ కేసీఆర్ కు తత్వం బోధపడలేదని ఎద్దేవా చేసిన విజయశాంతి. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మందకృష్ణ మాదిగ. వర్గీకరణను మొదట సమర్థించింది వైఎస్ రాజశేఖర రెడ్డినని గుర్తు చేసిన మందకృష్ణ మాదిగ. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో హుండీ లెక్కింపు. 37 రోజుల్లో 2,91,00,000 ఆదాయం వచ్చిందన్న అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం జరిగిన పరిణామాలని సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం శాసనసభ వాయిదా పడిన అనంతరం నేరుగా రాజ్భవన్కు వెళ్లిన కేసీఆర్ ఆయనతో కాసేపు సమావేశమయ్యారు. ఇరువురి మధ్య రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. శాసనసభ ప్రత్యేక సమావేశాలు, కొత్త పురపాలక చట్టం, పురపాలక ఎన్నికలు తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసిన నీటి వివరాలను కూడా కేసీఆర్ గవర్నర్కు వివరించినట్టు సమాచారం. ఏపీకి ప్రత్యేక గవర్నర్ నియామకం అనంతరం జరిగిన భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక తన వరకు వస్తే కానీ కేసీఆర్ కు తత్వం బోధపడలేదని కాంగ్రెస్ నేత విజయశాంతి ఎద్దేవా చేశారు. జాతీయవాదాన్ని రెచ్చగొట్టి మోదీ గెలిచారని కేసీఆర్ పేర్కొంటున్నారని, కానీ కేసీఆర్ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి గెలిచారన్నది వాస్తవం కాదా అంటూ ఫేస్బుక్ వేదికగా నిలదీశారు. అభివృద్ధితో పని లేదని, సెంటిమెంట్ను అస్త్రంగా చేసుకుని గెలవచ్చని కేసీఆర్ అంటున్నారని, 2014లో కూడా అదే సెంటిమెంట్తో గెలిచారని విజయశాంతి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ సెంటిమెంట్ ద్వారానే లబ్ధి పొందారని విమర్శించారు. కేసీఆర్ చేస్తున్న కామెంట్లను చూస్తూ ఉంటే ఆయనకు ఎన్నికల భయం పట్టుకుందని స్పష్టమవుతోందని అన్నారు. జమిలీ ఎన్నికలకు మద్దతు పలికిన కేసీఆర్ అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికలు జరిగితే మోదీ సెంటిమెంట్ను వాడుకుంటే టీఆర్ఎస్ ఏం చేస్తుందని విజయశాంతి ప్రశ్నించారు. ఇక ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఖండించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు చేసిన ఎస్సీ వర్గీకరణ తీర్మానం దళితులను చీల్చడానికేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ జగన్ వ్యాఖ్యానించడం తగదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో జగన్ మాట తప్పారని ఆరోపించారు. వర్గీకరణపై ప్రధానికి జగన్ స్వయంగా లేఖ రాయడం, వైసీపీ ప్లేనరీలో తీర్మానం చేయడం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. అసలు ఎస్సీ వర్గీకరణను మొదట సమర్థించింది వైఎస్ రాజశేఖర రెడ్డినని, ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కమిషన్ వేయించారని గుర్తు చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోని పక్షంలో గుంటూరు నుంచి అసెంబ్లీకి వర్గీకరణ సాధన యాత్ర చేపడతామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై పలు సందర్భాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ చేసిన వ్యాఖ్యలు, రాసిన లేఖలను ఈ యాత్ర ద్వారా ఆయనకు చూపిస్తామని చెప్పారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను రాజకీయ ఒత్తిడులతో తొలగించరాదని ఏఐటీయూసీ ఇన్ఛార్జ్ రంగనాయుడు స్థానిక మండల విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో పొదుపు మహిళలు మధ్యాహ్న భోజనాన్ని వండి విద్యార్థులకు అందజేస్తున్నారని, అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్థానిక రాజకీయ నాయకుల బలంతో పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కార్మికులను పక్కన పెట్టి వేతనాలు పెంచిన తర్వాత కొత్త వారిని ఎక్కించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా మధ్యాహ్న భోజన కార్మికుల స్థితిగతులను గుర్తించి వారిని కొనసాగించాలని, లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. కానీ మేము ఇయ్యం, వాటికి బడి కాటికి పోతే గొడవలు జరుగుతాయి, గలాట్లు పడతాయి, మిమ్మల్ని బెదిరించి వాళ్ళు చెప్పినారు. శనివారం వండనిచ్చినారు, సోమవారం బడి కాటికి గొడవలు జరుగుతాయని చెప్పినారు. మేము గొడవలు జరుగుతాయని మేము అందరం దిక్కులేని పడతలేరు అందుకు భయపడి మేము వెనక్కి వచ్చినాం. చేసేది వైసీపీ వాళ్ళే. వర్కర్స్ విషయమే, అదేవిధంగా స్కావెంజర్స్ విషయమే ఏఐటీసీ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు వర్కర్స్ ఇక్కడికి రావడం జరిగింది. వారికి ముందుగా స్కావెంజర్స్ గురించి వారికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా స్కావెంజర్స్ జీతాలు మరి గత సంవత్సరం నుంచి రాలేదు. ఆ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము, అధికారుల దృష్టికి తీసుకెళ్ళేసి వారికి జీతాలు వచ్చేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మిడ్ డే మీల్స్ విషయంలో పాత వాళ్ళని కొంతమంది
ఇబ్బంది మేమే కొనసాగుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళు వారికి ఇబ్బంది లేకపోతే వారు కొనసాగించండి అని కూడా చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగత కారణాలు మారుతున్నారు. అటువంటి దానితో ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ పాత వాళ్ళు వాళ్ళకే వాళ్ళు బిల్లింగ్ ఉంటే వాళ్ళు కంటిన్యూ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేకుండా మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని మండలంలో సజావుగా జరపడానికి తీసుకుంటాం. కరెక్ట్ సార్. ఇప్పుడు వాళ్ళు పాత వాళ్ళు తీసేస్తున్నామని అన్నారన్న, లేదు అటువంటి దాని గురించి ఏమి సార్ అడగడం జరిగింది. ఎవరికి నోటీసులు కూడా ఇవ్వడం లేదు, వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఎవరు వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి మిడ్ డే మీల్స్ అదే పాత వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్పినారట అని అన్నారు. లేదు అటువంటి 2 రోజులు అయితే వాళ్ళు వీళ్ళని బెదిరించి తొలగించి కొత్త వాళ్ళని తీసుకుని చేపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు ఆ విధంగా చెప్పడం జరిగింది, కానీ వాస్తవం దాని గురించి మీరు విచారణ చేస్తారా? విచారణ అంటే మీద ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మండలం మరి పాత వాళ్ళు వచ్చేసి మనం తీసేస్తున్నారు అది ఇది అన్నారు. ఇక వనపర్తి పట్టణంలో ఉజ్వల యోజన పథకం కింద మంజూరైన సిలిండర్లను రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు బి కృష్ణ పంపిణీ చేశారు. వనపర్తి పట్టణం ఉందేకోటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో 1వ వార్డు మహిళలకు గ్యాస్ కనెక్షన్ లేని మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు బి కృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది. నేటి వరకు మహిళలు కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుని జీవించాల్సిన పరిస్థితి చూస్తున్నాం. పొగబారిన పడి ఎంతో మంది మహిళలు అనారోగ్యం పాలవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ పొగబారిన పడకుండా ఆరోగ్యంగా జీవించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. మనం రోజు సబ్బు కొంటున్నాం, సబ్బుకు ట్యాక్స్ కడుతున్నాం, ఉప్పు కొంటున్నాం, నూనె కొంటున్నాం. ఆ ట్యాక్స్లు ఉన్నటువంటి పైసలన్నీ తీసుకొని ఏమాత్రము అవినీతికి పాల్పడకుండా, ఎవరు కూడా డబ్బులు తినకుండా మంత్రులు ఆ డబ్బులను మిగిలిచ్చి ప్రజలకు సంక్షేమ పథకాల వైపు తీసుకుపోవాలి. గతంలో చూస్తే మీరు టీవీలు పెట్టినప్పుడే ఒక మంత్రి 50 లక్షల కోట్లు తిన్నాడని జైల్లో పెడుతుంది, 10 లక్షల కోట్లు జైల్లో తిన్నాడని ముఖ్యమంత్రి పెడుతుంది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏ మంత్రి జైల్లో లేడు, ఎక్కడ కూడా లేడు. ఎవ్వరు కూడా అవినీతికి పాల్పడితే మిమ్మల్ని ఇచ్చిపెట్టేది లేదని చెప్పి ఆయన అంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సంక్షేమ ఆ డబ్బులు మిగిలిచ్చి ఇటువంటి సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఏదైతే సిలిండర్లు తీసుకున్నా వచ్చినటువంటి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఇక రాచకొండ కమిషనరేట్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాది ముస్తాఫా ఏరియాలో ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, 2 ఎస్సీపీలు, వనస్థలిపురం ఎల్బీ నగర్ పరిధిలోని 12 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు మరియు 200 మంది పోలీస్ బెటాలియన్తో కార్టన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా పాన్ షాప్లను, ఇల్లీగల్ బెల్ట్ షాప్లను తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సెర్చ్లో 3 క్రిమినల్ను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. 10,000 విలువ చేసే గుట్కాలు, 10,000 రూపాయల విలువ చేసి అక్రమంగా నిల్వ చేసిన లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరియు సరైన ధృవపత్రాలు లేని 15 వాహనాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఇక్కడ ఈరోజు పహాడి షరీఫ్ పిఎస్ లిమిట్స్లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని వాదియా ముస్తఫాలో కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలది అందరిది సేఫ్టీ, సెక్యూరిటీ ఇన్ష్యూర్ చేసుకోవడం. దీంట్లో ఇప్పుడు ఈరోజు ఒక 201 ఫోర్స్ ఆల్ ర్యాంక్స్ కలిపి దీంట్లో పార్టిసిపేట్ చేసుకున్నారు. అలాగనే ఇక్కడ కొన్ని ఇల్లీగల్ వస్తువులు సీజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఒక 10,000 వర్త్ గుట్కా, దానికి నడిపిన వాళ్ళు 3 వాళ్ళని కూడా అదే విచారణ కోసం కస్టడీలోని తీసుకోవడం జరుగుతుంది. అలాగనే ఒక 10,000 వర్త్ ఇల్లీగల్ లిక్కర్ కూడా ఇక్కడ పట్టుకోవడం జరిగింది. అలాగనే ఒక 17 వెహికల్స్ కూడా 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ
అవి కూడా డాక్యుమెంట్స్ లేనివి వాటిని కూడా పట్టుకోవడం జరిగింది. అవి కూడా ఎంబీ యాక్ట్ ప్రకారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ వాదియా ముస్తఫా ఏరియాలో ఇంత ముందు కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏంటంటే కొన్ని మర్డర్ కేసులు అలాంటి అది బయట వేరే ఏరియా నుంచి వచ్చి ఇక్కడ చేసినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ రిపోర్ట్ అయినాయి. సో అవి అన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని అప్పుడు పట్టుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి విన్నపం ఉన్నది ఏంటంటే ఇక్కడ బయట నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా గొడవలు కానీ ఏదైనా ర్యాష్నెస్ కానీ ఏదైనా అల్లరి కానీ ఎట్లాంటివి చేస్తే ఇమీడియట్గా మీరు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఏదైతే యాక్టివిటీస్ ఎట్లాంటివి ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటాం. అలాగనే ఏరియాని ఇంకా సేఫ్టీ ఇన్ష్యూర్ చేసుకోవడానికి ఇక్కడ కమ్యూనిటీ సీసీటీవీ కింద కొన్ని కెమెరాలు కూడా శాంక్షన్ అయినాయి. ఇక్కడ వాదియా ముస్తఫాలో, వాదియా హుదాలో, షాహీన్ నగర్లో ఇవన్నీ ఏరియాస్లోని. సో అవి కూడా త్వరలోనే పెట్టడం జరుగుతుంది. సో డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏరియా సేఫ్టీ సెక్యూరిటీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సేఫ్టీ సెక్యూరిటీ టోటల్ చాకచక్యంగా చూసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది కార్డన్ సెర్చ్ ప్రోగ్రాంలో మాకు కోఆపరేట్ చేసినారు. ఇక కర్నూలు జిల్లా డోన్ మండలం ఎర్రగుంట్ల మల్కాపురం గ్రామాల మధ్య రహదారిలో లారీ ఆటో ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందగా లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఆటో డ్రైవర్ వలసల్లా గ్రామానికి చెందిన వెంకటేశ్వరుడిగా గుర్తించారు. ఆటో డ్రైవర్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని ఆదోని ఆర్టీసీ డిపో బస్సు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఆదోని నుంచి కర్నూలుకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ప్రమాదవశాత్తు బస్సు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు బస్సు కింద బైక్తో సహా ఇరుక్కొనిపోయాడు. సమాచారం అందుకున్న ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ కె రామయ్య సుబ్బయ్య కేసు నమోదు చేసుకుని మృతుడి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అనురాధ అనే మహిళ చిన్నపిల్లలను ఎత్తుకు వెళ్లి వారి వద్ద నుంచి చైన్లు, ఉంగరాలు దొంగతనాలకు పాల్పడుతూ ఉంటుందని మలక్పేట పోలీసులు ఆమెను పట్టుకుని మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలనే టార్గెట్ గా పెట్టుకుని దొంగతనాలకు పాల్పడుతూ ఉంటుందని, ఆమెపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు.
బ్రదర్ కొంచెం కింద రండి. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ఒక నోటోరియస్ హ్యాబిచువల్ అఫెండర్, ఒక లేడీ క్రిమినల్, ఆమె పైన 25 కేసెస్ ఉన్నాయి. థెఫ్ట్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్, చిన్న చిన్న పిల్లర్ తోటి అటెన్షన్ డైవర్ట్ చేసిన తర్వాత she used to commit the theft, diversion attention ద్వారా. ఆమె పేరు వెగ్నమ్ అనురాధ. ఈ అనురాధ వైఫ్ ఆఫ్ లేట్ సయ్యద్ ఆరిఫ్, ఏజ్ 30 years, లేబరర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ టెంపరీ అడ్రస్ హనుమంతరావు హాస్పిటల్ పక్కనే, రేల్పేట్, గుంటూరు టౌన్, ఆంధ్రప్రదేశ్. అండ్ ఒరిజినల్ ఆమె నేటివ్ ఆఫ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఈ అరెస్ట్ నిన్న జరిగింది, నిన్న ఈవినింగ్ కర్మన్ ఘాట్ నందన్ వనం ఏరియా, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఈ అరెస్ట్ జరిగింది. ఈ అరెస్ట్ తర్వాత టోటల్ 25 కేసెస్కి డిటెక్షన్ జరిగింది. ఈ 25 కేసెస్లో ఇవన్నీ 3 కమిషనరేట్స్, అంటే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ కలిసి 25 కేసెస్ పైన డిటెక్షన్ జరిగింది. అండ్ ఇంట్రోగేషన్ తర్వాత టోటల్ 57.6 grams గోల్డ్ ఆర్నమెంట్, తర్వాత 681 grams సిల్వర్ యాంక్లెట్స్, అన్ని టోటల్ వర్త్ 3,80,000 పైన రికవరీ జరిగింది. ఈ ప్రాసెస్లో ఒక స్మాల్ కటర్ కూడా ఉంది, మీరు చూసారా, ఒక చిన్న కటర్. ఈ కటర్ కూడా రికవరీ జరిగింది, విచ్ వాజ్ యూజ్ టు కమిట్ ది అఫెన్స్. ఈ ఆమెకి ఏమో అంటే టిపికల్ జనరలీ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఇఫ్ దే ఆర్ ప్లేయింగ్ అంటే 10 rupees చూపిస్తున్నారు, లేకపోతే సమ్ చాక్లెట్, ఐస్ క్రీమ్, అండ్ లేఅవుట్ చేసిన తర్వాత ఒక లోన్లీ ప్లేస్లో షీ యూస్ టు గో అండ్ టేక్ ద ఇయర్ టాప్స్, silver anklets and commit the offence. ఈ habitual offender total 25 cases की కొన్ని descriptions మీకు చెప్తున్నాను. హైదరాబాద్ కమిషనరేట్ లో టోటల్ 8 కేసెస్ ఉన్నాయి. ఇదిలో మలక్పేట్ లో 2 కేసెస్, సైదాబాద్ లో 2 కేసెస్, అంబర్పేట్ లో 2 కేసెస్ అండ్ జూబ్లీ హిల్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో 2 కేసెస్. ఇదిలో టోటల్ 23 grams గోల్డ్ అండ్ 330 grams సిల్వర్ కి రికవరీ కూడా జరిగింది. తర్వాత రాచకొండ కమిషనరేట్ లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో 2 కేసెస్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో 2 కేసెస్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో 6 కేసెస్, 30 grams గోల్డ్, 29.6 gram గోల్డ్ అండ్ 270 grams సిల్వర్ కి రికవరీ జరిగింది. తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ లో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో 3 కేసుకి డిటెక్షన్ జరిగింది. ఇది ఈ సందర్భంలో 5 grams గోల్డ్ అండ్ 81 grams సిల్వర్ కి రికవరీ జరిగింది. ఈ ఎంటైర్ కేస్ ఇన్వెస్టిగేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. అండ్ ఈ సందర్భంలో ఈస్ట్ జోన్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ డీసీపీ గోవింద్ రెడ్డి, తర్వాత మన ఒక డిఎస్ఐ శివ్ శంకర్ ఉన్నారు. శివ్ శంకర్, రేజ్ యువర్ హ్యాండ్. శివ్ శంకర్ చాలా మంచిగా వర్క్ చేశారు. అండ్ సీసీటీవీ ఫుటేజ్ అనాలిసిస్ తర్వాత ఒక ఫిజికల్ సర్వేలెన్స్ మౌంట్ చేశారు. అండ్ ఇదిలో మొత్తం ఇన్ఫర్మేషన్ తర్వాత డిఐ నాను నాయక్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేవి సుబ్బారావు, ఏసీపీ ఎం సుదర్శన్, తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్ రాజు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ బాబా, కానిస్టేబుల్ ఆఫీసర్ అశోక్, కానిస్టేబుల్ ఆఫీసర్ నరేష్,
Constable Officer Sai Kant, Constable Officer Srinivas Prasad, and Constable Officer Amarnath. ఈ ఎంటైర్ కేస్ డిటెక్షన్ లో చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఈ అంతా మంచి కేసు కి డిటెక్షన్ జరిగింది. మోర్ దెన్ 20-25 కేసెస్ పైన. ఈ సందర్భంలో తరఫు నుంచి పబ్లిక్ కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, పర్టికులర్ గా పేరెంట్స్ కి, మదర్స్ కి, అంటే పిల్లలకి కొంచెం గైడ్ చేయండి. స్ట్రేంజర్స్ ద్వారా ఐస్ క్రీమ్ లేకపోతే చాక్లెట్ లేకపోతే చిన్న చిన్న ఇన్సెంటివ్ 10 రూపీస్ 20 రూపీస్ కి దే షుడ్ నాట్ టేక్ లైక్ దట్. తర్వాత ఈస్ట్ జోన్ లో జనవరి టు జూలై ఇప్పటి వరకు 2000 పైన కొత్త నేను సైతం కెమెరాకి ఇన్స్టాలేషన్ కూడా జరిగింది. దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ గుడ్ వర్క్. మీ అందరికీ తెలుసు హైదరాబాద్ సిటీలో ఇప్పటి వరకు టోటల్ 2,82,000 కెమెరాస్ ఉన్నాయి. అసోసియేషన్ అందరు కలిసి అండర్ ద గైడెన్స్ ఆఫ్ లోకల్ సెక్టర్ ఎస్ఐ, లోకల్ SHO నేను సైతం కెమెరా పెట్టండి. We are guaranteeing you that we will have absolutely zero crime. ఇక మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఓటరు లిస్టులో అవకతవకలు జరిగాయంటూ మొరపెట్టుకుంటున్నారు స్థానిక ప్రజలు. గతంలో జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో తమ పేరు ఓటరు లిస్టులో ఉన్నదని, ఇప్పుడు మాత్రం తమ ఓట్లు గల్లంతైనట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక 38 వార్డులో గత వారం రోజుల క్రితం వార్డు సభ్యులకు ఇచ్చిన ఓటరు లిస్టులో కూడా తమ పేరు ఉన్నప్పటికీ కొత్త లిస్టులో మాత్రం సుమారు 774 తొలగించి 640 ఓట్లు కొత్త పేరు జతపరిచినట్లు వారు తెలిపారు. ఇదే విషయంపై మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. नून नगर कल जो लिस्ट आई है उसमें जो है ना पूरा जो है ना संजय नगर का आधा बिट निकाल के दूसरे वार्ड में डाले, यानी पहले ही जो है ना हमारी मास पब्लिक है, पब्लिक को वोट कैसे डालना नहीं मालूम, मास एरिया है, मास एरिया में पब्लिक किधर जाना वोट नहीं मालूम, किधर डालना नहीं मालूम, आधा हिस्सा कट करने की क्या जरूरत पड़ी। और जो है ना वार्ड वाइफर्केशन बोल रहे हैं, वार्ड वाइफर्केशन में लंबी जो बिट दिए थे 7 दिन पहले। ఇక ఇమ్మగనూరు మండలం పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామంలో విషపు ఆకులు తిని ఇప్పటికే సుమారుగా 60 గొర్రెలు మృతి చెందినట్లు గొర్రెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 20 గొర్రెలకు కళ్ళు పోయినట్లు తెలిపారు. ప్రభుత్వ వెటనరీ డాక్టర్ వచ్చి గొర్రెలకు పరీక్షించి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో సుమారుగా 3 లక్షల దాకా నష్టం జరిగిందని, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు లక్షల దాకా నష్టపోయినాం సార్. మాకు అందులో ఇంకొక 10 గొర్రెలు 20 గొర్రెలు కళ్ళు పోయినావు సార్. అవి కూడా వస్తావో రావో తెలియదు సార్. అవి మాకు మొత్తానికి 3 లక్షలు ప్రాబ్లం నష్టపరిహారం సార్. ఇది ఎట్లనైనా మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ఇప్పటికి ఎన్ని గొర్రెలు చచ్చిపోయినాయి? 56 చనిపోయినాయి సార్. మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. మాకు ఎట్లనైనా సాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇక భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గ్రామంలో బోనాల పండుగను నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఈ బోనాల పండుగతో గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనాలు చేసి గ్రామ సమీపంలోని అమ్మవారికి సమర్పిస్తారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం ఏర్పడింది. ఇక శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపులో 2,91,61,059 రూపాయల ఆదాయం రాబడిగా లభించిందని, వీటితో పాటు 551 గ్రాముల బంగారం,
13 కేజీల 100 గ్రాముల వెండి మరియు విదేశీ కరెన్సీ లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీ ఆదాయం భక్తులు 37 రోజులలో సమర్పించడం జరిగిందని తెలిపారు అధికారులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గవర్నర్ నరసింహన్తో భేటీ అయిన సీఎం కేసీఆర్ కొత్త పురపాలక చట్టం, పురపాలక ఎన్నికలు తదితర అంశాలపై ఇరువురి మధ్య భేటీ. జాతీయవాదాన్ని రెచ్చగొట్టి మోదీ గెలిస్తే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి కేసీఆర్ గెలిచారు. తన వరకు వస్తే కానీ కేసీఆర్ కు తత్వం బోధపడలేదని ఎద్దేవా చేసిన విజయశాంతి. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన మందకృష్ణ మాదిగ. వర్గీకరణను మొదట సమర్థించింది వైఎస్ రాజశేఖర రెడ్డినని గుర్తు చేసిన మందకృష్ణ మాదిగ. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో హుండీ లెక్కింపు 37 రోజుల్లో 2,91,00,000 ఆదాయం వచ్చిందన్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.